ఈ అడవిలో అసలు రాజు నేనే. నా నీడలో ఎన్నో మంది విశ్రాంతి తీసుకుంటారు. పక్షులు నా మీద గూళ్లు కడతాయి. నేను లేకపోతే ఈ అడవి అసంపూర్ణం. అయ్యో రావి, నీకంత గర్వమా? నా వేర్లు నేలలో ఎంత లోతుగా ఉంటాయో తెలుసా? 100 ఏళ్లు నిలబడేది నేనే. గ్రామాల దగ్గర దేవాలయాల వద్ద నన్నే నాటుతారు. మీరిద్దరూ నీడ గురించి మాట్లాడుతున్నారు, కానీ ఆకలిగా ఉన్న వాళ్లకు పండ్లు ఎవరిస్తారు? నా మేడి పండ్లు తిని పిల్లలు ఎంత సంతోషపడతారో తెలుసా? నిజమైన సేవ నేనే చేస్తున్నాను. నేనే గొప్ప కాదు, నేనే. ఇద్దరూ పక్కకు జరండి. అది ఎలా సాధ్యమవుతుంది? ఇది నా భూమి కాదు, ఇది నేను పోషించిన నేల. అయ్యో చెట్లారా, ఎందుకిలా గొడవ పడుతున్నారు? మీ ముగ్గురూ గొప్పవారే. రావి చెట్టు నీడ ఇస్తుంది, మర్రి చెట్టు ఆశ్రయం ఇస్తుంది, మేడి చెట్టు ఆహారం ఇస్తుంది. అంటే ప్రకృతిలో ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన విలువ ఉంటుంది. ఒక్క చెట్టు కూడా పనికిరాదని చెప్పలేం. నిజమే. మనందరం కలిసే అడవి అందంగా ఉంటుంది. నేను గర్వపడకూడదు. ఇకపై మనం స్నేహితులం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకిష్టమైన చెట్టేదో కామెంట్ చేయండి. ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.